యాహ్! మామూలుగా ఇప్పుడు కొత్త వార్త ఏందంటే, నెక్స్ట్ ఇరాన్‌ది అయిపోతుంది ఆల్‌మోస్టు. హ్మ్. నెక్స్ట్ ఇంకా క్యూబా పని పడతానని ట్రంప్. ట్రంప్ అనౌన్స్ చేశాడు. మామూలుగా క్యూబా ఫెడరల్ కాస్ట్రో ఉన్నప్పటి నుంచి కూడా క్యూబాకి, అమెరికాకి పడదు. హ్మ్. క్యూబా చాలా చిన్న దేశం. హ్మ్. కానీ అమెరికాని ఎప్పటినుంచో ఎదిరించింది. ఈవెన్ అక్కడున్న చెగువేరాని కూడా సీబీఐ వాళ్ళే అప్పట్లో సీబీఐ కాదు సీఏఏ వాళ్ళే సీఎం. అప్పుడు చంపారు. అదంతా కూడా దాని మీద సినిమాలొచ్చాయి, డాక్యుమెంటరీలొచ్చాయి, అన్నీ వచ్చాయి. హ్మ్. సో, ఇప్పుడు క్యూబాని నేను నాశనం చేస్తాను. నెక్స్ట్ క్యూబానే నా టార్గెట్ అని ట్రంప్ ప్రకటించినాడు. హ్మ్. ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతుంది. ఇరాన్‌లో సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. హ్మ్. ఇప్పుడు అజతోబా ఖమేనీ వాళ్ళ కొడుకు 56 ఏళ్ళు. హ్మ్. అతను సుప్రీం కమాండర్‌గా ఎన్నికవ్వబోతున్నాడని చెప్తున్నారు. అతన్ని కూడా చంపేస్తానని ట్రంప్ అంటున్నాడు. హ్మ్. అంటే నాకు అతని ఇష్టం లేదు అని చెప్తున్నాడు. హ్మ్. నాకు ఇష్టమైన వాడే అక్కడ రావాలి అనేది ట్రంప్ ఓపెన్‌గానే చెప్తున్నాడు. హ్మ్. అసలు నువ్వెవడురా అని హ్మ్. అడిగే పరిస్థితి లేదు. మా దేశంలో ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్దుంటాడు. మన ఇంటి అవును. పెద్దను మనం ఎన్నుకుంటాం గానీ పక్కింటోడొచ్చి నాకిష్టం లేదురా మీ ఇంట్లో పెద్ద అదే గదా! ఈయన నువ్వు మీ వాడిని ఇంట్లో ఎన్నుకొని ఉండడం నేను ఇష్టం. చంపేస్తానంటే ఎలా ఉంటదండి? అదే అలాగే టూ ఉంది. మచ్ అండి. అతనికి ఏం సంబంధం? అవును. ఇరాన్ ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఇంటర్నేషనల్ లా పరిధిలో డీల్ చేయాలి తప్ప, హ్మ్. ఇప్పుడు ఇరాన్ దగ్గర అణుబాంబ్ ఉందనుకుందాం. ఇంటర్నేషనల్ లా పరిధి దానికి సంస్థలున్నాయి, అన్నీ ఉన్నాయి. యూఎన్ఓ ఉంది. అదే మరి ఇజ్రాయెల్‌లో బాంబుంది. వాళ్ళనేమంటున్నాడు? పాకిస్తాన్‌లో ఉంది. వాళ్ళనేమంటున్నాడు? హ్మ్. మరోపక్క అదేదో మత ఇదంటారు. పాకిస్తాన్‌లో గూడా మతమే ఉంది. గదా! ప్రధానంగా ముస్లిము, ఇస్లాం మతంగా ఆధారంగానే కదా అక్కడ పరిపాలన ఉంది. అదేమో అవును. మళ్ళీ ఫ్రెండు. అవును. ఇవన్నీ గాదు. ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయండి. ఈ హ్మ్. ఆర్థిక ప్రయోజనాలు ఇరాన్ ఏందంటే మూడవ పెట్రోలియం నిల్వలు ఉండే మూడవ అతిపెద్ద దేశం ఇరాన్ అనమాట. సో, ఇరాను రెండోదేందంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ట్రంప్‌కి సరెండర్ అయిపోయినాయి. ఒక్క ఇరాన్ మాత్రమే అవ్వల. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని కంట్రోల్ చేయడానికే ఇజ్రాయెల్‌ని క్రియేట్ చేశారు. ఒక లోకల్ రౌడీలాగా ఇజ్రాయెల్. సో, దాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌కి అక్కడ ఇబ్బందికరంగా మారింది ఒక్క ఇరాన్ మాత్రం. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి ఎక్స్‌పాండ్ అవ్వాలనే కోరికుంది. గ్రేటర్ ఇజ్రాయెల్‌గా మారాలని. హ్మ్. సో, దానికి అడ్డుపడుతుండేది ఇరానే. ఇరాన్. ఇరాన్ ఏం చేసిందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్‌లో హిజ్బుల్లాని, ఇటు యెమెన్‌లో హూతీల్ని, ఇరాకీలో షియా మిలిటెంట్స్‌ని, పాలస్తీనాలో హమస్‌ని ఇలాగ అన్ని చోట్ల నుంచి కమ్ముకునుంది. హ్మ్. సో, పైగా అది 6000 సంవత్సరాల నాగరికత ఉన్న దేశం. హ్మ్. చాలా స్ట్రాంగు. 60% కొండలు ఉంటాయి. ఇరాన్‌ని జయించడం అంత ఈజీ కాదు. హ్మ్. అలాంటి ఒక స్ట్రాంగ్ దేశం ఇక్కడ ఉండడం వల్ల ఇజ్రాయెల్ ఏం చేసిందంటే తను ఒంటరిగా ఇరాన్ ఎదుర్కోలేము కాబట్టి ట్రంప్‌ని రంగంలో దించింది. ట్రంప్‌ని రంగంలో దించడానికి కోసం ఎప్‌స్టీన్ ఫైల్స్‌ని వాడుకుంటుంది. హ్మ్. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంపు చిన్న చిన్న అమ్మాయిలతో అంతా చేశాడన్నది వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. హ్మ్. అంటే మైనర్స్‌ని. సో, దాన్ని చూపించి ట్రంప్ ఫైల్స్ ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ చూపించి ట్రంప్‌ని సరెండర్ చేసుకొని తన యుద్ధాన్ని ట్రంప్ దగ్గర జయిస్తుంది. హ్మ్. ఇది జరుగుతుంది. దీంతో ట్రంప్ రెచ్చిపోయి ఆల్రెడీ వెనజులా ప్రెసిడెంట్‌ని వాళ్ళ ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చారు. అదేదో మనం ఒక రౌడీలెళ్లి హ్మ్. ఒక ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చినట్టుగా ఒక దేశాధ్యక్షుడిని ఎత్తుకొచ్చారు. ఇప్పుడేమో ఇరాన్‌ని దేశాధ్యక్షుడిని చంపేశారు. ఇప్పుడేమో రాబోయే ఇరాన్ దేశాధ్యక్షుడిని కూడా చంపేస్తామంటున్నారు. హ్మ్. మరోవైపు క్యూబాని మేము ఇది చేస్తాం. అంటే అతను ఒక మెథడ్ ఇన్ మ్యాడ్‌నెస్ అంటారు మామూలుగా. అది అవును. కూడా లేదనమాట. అతను మ్యాడ్‌లో కూడా ఒక మెథడ్ ఏమీ లేదు. అతనికి ఏమనిపిస్తే అది చేయడం. ఇది చేస్తున్నాడు. సో, ఇప్పుడొక వార్త ఏం వైరల్ అవుతుందంటే, ట్రంప్‌కి ఎనిమీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి. ఇప్పుడు హ్మ్. మోడీ కూడా ట్రంప్‌కి ఎనిమీ లెక్కే. విధి అవును. లేదు కాబట్టి సరెండర్ అయ్యున్నాడు. అవును. ఎందుకంటే మనల్ని ఎవరైనా బలవంతంగా సరెండర్ చేయించుకొని వాళ్ళ కాళ్ళ మీద పడేట్టుగా చేసుకుంటే మనకెంత కోపం ఉంటది. అవును. వీడిని చంపేయాలని కోపం ఉంటది కానీ చేతకాక గమ్మున నటిస్తుంటాం. సార్ అవును. సార్ అంటూ నటిస్తుంటాం గానీ అవును. వాడిని ఎవడైనా ఏసేస్తే నిజమే. బాగుండు వీడు యాక్సిడెంట్‌లో పోతే బాగుండు. ఇలాగ ఉంటది అవును. కదా మనుషులకి. అలాగా ఇప్పుడు మోడీ లాంటోళ్ళకి కూడా ఎందుకంటే మోడీ పరువు కంప్లీట్‌గా పోయిందండి. ఇప్పటివరకు మోడీకి అవునవును. అజేయమైన శక్తి అది ఇది 56 ఇంచుల ఛాతీ, విశ్వగురువు ఇవన్నీ పోయినాయి. ఒక ట్రంప్ గాడొచ్చిన తర్వాత మోడీ పరిస్థితి ఏందంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే స్టాండ్ లాగా స్టాండ్. అయిపోయింది మోడీ పరిస్థితి. అంతేగా సో, అన్న ఇది పరిస్థితి. అందరికి భక్తులకు కూడా మోడీ భక్తులకు కూడా కష్టంగా ఉంది. అవును. ఏమిరా మన గురువు ఇలాగైపోయాడే అని. సో, అందువల్ల ట్రంప్‌కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శత్రువులు పెరుగుతారు హ్మ్. నేచురల్‌గానే. పైగా ఇరాన్‌లో ఇప్పటివరకు
1500 మంది చనిపోయారండి. అందులో పిల్లలు ఎక్కువ. నిన్న కూడా ఒక స్కూల్ మీద వేశారు. అంతకుముందు మినాబ్ అనే ఒక ఏరియాలో స్కూల్ మీద వేస్తే 165 మంది చిన్నపిల్లలు వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి తెలియదా ఏ స్కూల్ మీద వేస్తాను, కావాలనే స్కూల్ మీద, హాస్టల్ మీద, తర్వాత హాస్పిటల్స్ మీద, సివిల్ పోలీస్ స్టేషన్ల మీద ఇక్కడే వేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే గాజాలో చంపారు, వాళ్ళని ఎవరు అడగట్లేదు. గాజాలో 70,000 మందిని చంపారు, అందులో 30,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అయినా వాళ్ళని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇరాన్లో చేస్తే మనల్ని ఎవడేం చేస్తాడు అనే పద్ధతులు. ఇక్కడి నుంచి నిరాయుధులుగా వెళ్తున్న, వైజాగ్కి వచ్చే నిరాయుధులుగా వెళ్తున్న షిప్లో, ఇరాన్ షిప్లో అటాక్ చేసి 148 మందిని చంపేశారు. అయినా వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు లేదు. మోడీ కూడా కిమ్ కమాన్ లేదు. సో ఈ పరిస్థితిలో ఇప్పుడు క్యూబా, నెక్స్ట్ క్యూబా, ఇంకా నెక్స్ట్ గ్రీన్లాండ్ని కాదంటే డెన్మార్క్, ఆల్రెడీ స్పెయిన్ బెదిరిస్తున్నాడు. అంటే ఆల్రెడీ ఇంగ్లాండ్ని స్టార్మర్ ఆయన ధిక్కరించాడు, నేను ఈ వార్లోకి రానన్నాడు. స్టార్మర్ని బెదిరిస్తున్నాడు. ఇలాగా మొత్తం ఇప్పుడు ఏంటంటే ట్రంప్కి ఒకప్పుడు ఫ్రెండ్గా, అమెరికాకి ఒకప్పుడు ఫ్రెండ్గా ఉన్న దేశాలు కూడా ట్రంప్కి ఇప్పుడు వ్యతిరేకంగా మారుతున్నాయి.